నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న విషయం ఆరోగ్యమే మహాభాగ్యము అని తెలుసుకున్న మనము ఆరోగ్యం బాగుండడం కోసం మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజులలో మనం తీసుకుంటున్న ఆహారం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ మధ్యలో ఎక్కడ చూసినా కానీ ఏంటి అని అంటే ఆటి ఈటి అని ఎక్కడ చూసినా అవే దుకాణాలు వస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్తున్న క్రమంలో మనం తాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ అది ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వాలిటీ పదార్థాలు అక్కడ వాడుతున్నారని ఎప్పుడైనా మనం గమనించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మొన్నటికి మొన్న వరంగల్ జిల్లా గుడెప్పాడు దగ్గర ఒక మార్ట్లోనే దొరికాయి కల్తీ టీ పౌడర్ అమ్ముతూ పట్టుబడ్డ ఒక వ్యక్తి అని. నిజంగా ఇటువంటి సందర్భాలలో చాలా సందర్భాల్లో మొన్న పరకాలలో కావచ్చు కల్తీ నూనె తయారు చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా అనంటే మిగిలిపోయిన మాంసపు వ్యర్థాల ద్వారా తయారు చేసిన ఆ నూనెని ఎక్కడ అమ్ముతున్నాడు అంటే బిర్యానీ సెంటర్స్లలో అమ్ముతున్నాడు అని వాళ్ళే చెప్పారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నిజంగా మనం వెళ్తున్న క్రమంలో ఎక్కడికన్నా ఏదైనా ఒక ఫుడ్ తీసుకోవాలి, మన శరీరంలోకి వెళ్తుంది, అది తక్కువ ధరకు వస్తుంది అని ఆలోచిస్తున్నాం. కానీ అది క్వాలిటీ ఏ విధంగా ఉందని ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? నిజంగా ఈ రోజులలో హాస్పిటల్స్ పెరిగిపోవడానికి, ఇంతమంది అనారోగ్యానికి గురి కావడానికి ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అని అంటే మనం తీసుకునే ఆహారమే కదా. ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గర తీసుకుంటున్నామో ఆహారం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది.